హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చిన్న ఉల్లిపాయలతో రొయ్యల పులావ్ చెప్తానండి. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ముందుగా కడాయిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ వేయండి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసి కొంచెం వేపి దానిలోనే కరివేపాకు వేసి బాగా వేపుకోండి. బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపి కొంచెం సేపు ఉడకనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వండి. నేను ఒక చిన్న పొడుపు కథ చెప్తానండి, మీలో ఎంతమందికి తెలుసో చూద్దాం. తెల్లని సువాసన గల మొక్క ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు మన కూరలో టమాటా ప్యూరీ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకుని కొంచెం కలుపుకొని దానిలో 1 గంట ముందు బాస్మతి రైస్ నానపెట్టి ఉంచుతాం కదండి, ఆ రైస్ వేసి బాగా వేపుకోండి. నీళ్లు పోయే వరకు వేపుకోండి. మీకు పొడుపు కథ తెలిస్తే కనుక కామెంట్ చేయండి, తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా మొత్తం రైస్కి పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకుని మనం మరిగించి నీళ్లు పెట్టుకోవాలండి, ఆ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కలుపుకుని ఒకసారి సాల్ట్ చూసుకోండి. సరిపోతే ఓకే, సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీరు నా బిర్యానీ వీడియోస్ చూస్తే తెలుస్తుంది, నేను ఇప్పుడు కూడా బిర్యానీలో లాస్ట్లోనే వేస్తానండి పచ్చిమిర్చి, ఎందుకంటే చాలా మంచి అరోమా వస్తుంది మీకు. ఇలా అయ్యే వరకు హైలోనే ఉంచుకోండి. వాటర్ పలుకు, ఒక పలుకు అన్నం ఉండేటట్టు చూసుకుని అప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే మన బిర్యానీ అయిపోయినట్టే. బిర్యానీ అయిపోయిందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతూ, మనం 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో రొయ్యలు వేసాం కాబట్టి ఇంకా టేస్ట్ మీరు చెప్పక్కలే, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక లైక్ కూడా చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇందులోకి రొయ్యలు ఇగురు చాలా బాగుంటుందండి. నేను షార్ట్స్ పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.